అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బులెట్. పొలిటికల్ దోస్తుల మధ్య వైరం షురూ అయిందా? స్నేహం అంటే ఇదేరా అంటూ ముందుకు సాగిన రెండు పార్టీలకు మధ్య బ్రేకప్ అయినట్లేనా? మొన్నటిదాకా కారు మీద ఎగుసుకుంటూ వెళ్లిన కైట్ ఇప్పుడు అదే కారుతో ఫైట్ కి సిద్ధమైందా? ఎన్నికల ఫలితాల నుంచి సైలెంట్ గా ఉన్న ఎంఐఎం ఇప్పుడు బీఆర్ఎస్ పై ఎందుకు సీరియస్ అవుతుంది అనేదైతే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ముందు వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ ముందుకు సాగిన ఈ ఇద్దరు పార్టీలు అవి ఏంటంటే బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు. ఎన్నికల తరువాత మాత్రం ఎంఐఎం బీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేయలేదు, అలాగని సపోర్టివ్ గా కూడా లేదు. బీఆర్ఎస్ పై దోస్తీ గురించి సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తోంది. తాజాగా జైనూర్ ఘటన సెంట్రిక్ గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన మనసులోని మాటల్ని బయటపెట్టేశారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే మాకు రాజకీయం తెలుసన్న డైలాగులు వదిలారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచారం, హత్యాయత్నం ఘటనలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య పరస్పర దాడులతో జైనూర్ రణరంగంగా మారింది. పొలిటికల్ గాను నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. జైనూర్ అల్లర్లకు మీరంటే మీరే కారణం అన్నట్టుగా లీడర్లు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఇదే ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఎన్నడూ లేనిది బీఆర్ఎస్ పై ఆయన భగ్గుమంటున్నారు. అల్లర్ల కేసుల్లో బీజేపీ నేతల కంటే ఎక్కువగా బీఆర్ఎస్ నేతలే నిందితులుగా ఉన్నారంటూ డైలాగులు అయితే పేల్చిపడేశారు. వర్క్ బోర్డు బిల్లులపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. అసదుద్దీన్ బీఆర్ఎస్ ఏం చెప్పకుండా మౌనంగా ఉంటే మాకు రాజకీయంగా వెయిట్ చేయడం తెలుసంటూ కాస్త ఘాటుగా మాట్లాడారు. మొత్తంగా బీఆర్ఎస్ తో దోస్తీ గురించి మాట్లాడకుండా మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న ఎంఐఎం ఇప్పుడు బహిరంగ విమర్శలు చేయడం మాత్రం జైనూర్ ఘటన సెంట్రిక్ గా వర్క్ బిల్లు సహా పలు అంశాలపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటని ప్రశ్నించడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఎంఐఎం వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి మొత్తానికి స్నేహితులు ఎవరు శత్రువులు అనేది ఎప్పటికప్పుడు అస్సలు క్లారిటీ ఉండట్లేదు.